హాయ్ నమస్తే. ఈరోజు మన రెసిపీ పాలకూర పకోడా. దీనికి లేతగా ఉన్న పాలకూర తీసుకొని సన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి 2 స్పూన్ల శనగపిండిని తీసుకోండి. పావు చెంచాడు బియ్యం పిండి వేసి దాంట్లో కొద్దిగా ఇంగువ, కొద్దిగా వామ, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కలర్ రావడం కోసం పసుపు. ఈ రెసిపీలో మనం కారం అసలు వాడము. మన క్రంచీగా రావడం కోసం కొద్దిగా నూనె వేసి మనం ఈ పిండికి కలుపుదాము. ఇది ఉండలు కట్టకుండా మనం పొడి పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం నీళ్ళు వేసి దీన్ని చిక్కగా కాకుండా పలసగా కాకుండా మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి హోటల్ స్టైల్లో, స్వీట్ షాప్ స్టైల్లో పాలకూర పకోడీలు మనకి రావడం. చాలామంది ముద్దలు ముద్దలుగా చేస్తారు, అలా చేయకూడదు. అందుకోసం ఈ పిండి అనేది మరీ జారుగా కాకుండా మరీ చిక్క కాకుండా మోతాదుగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మనం కడిగి పక్కన పెట్టుకున్న పాలకూరకి వేసి దానికి పాలకూరకు అంతా పట్టేలాగా మనకి ఈ బేసన్ పిండి, శనగపిండిని వేసి పెట్టుకోవాలి. ఈలోపు నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా మీడియం ఫ్లేమ్లో మనం పాలకూరని వేంపుకోవాలి. చూసారా, ఇది గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి. అంతే, చాలా ఈజీగా, చాలా క్రంచీగా స్వీట్ షాప్ స్టైల్లో పాలక్ పకోడా రెడీ. మరి మీరు కూడా టేస్ట్ చేసి మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ చేసి